ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా గొప్ప ధన్యులని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ఎవరైతే తమ దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో, తమ దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకోవాలని ఎంతమంది అయితే కోరుకుంటారో, ఆయన సన్నిధిలో మనం ప్రణమిల్లి మొక్కవలసిందే. ఆయన సన్నిధిని వెతికేటువంటి వారందరికీ ఆయన ఖచ్చితంగా దొరుకుతారు. ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారి విషయంలోని దేవుడి యొక్క కృప ఎంతో అధికంగా విస్తరించబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గొప్ప కనికరం కలిగినటువంటి సన్నిధిని బట్టి ఆలోచన చేసినట్లయితే, ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలు చేసినటువంటి ప్రార్థన అది చాలా శక్తివంతంగా తోచింది. ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేవగానే తమ అవసరతల గురించి, తమ పరిస్థితుల గురించి, తాము ఆ దినాన్ని చేయవలసినటువంటి పనులన్నింటిలో గొప్ప విజయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు చేసినటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని ఎంతగానో కదిలించిందనే చెప్పాలి. ఈరోజు ఆయన హృదయాన్ని కదిలించేటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ఆయన అంటే మనకు ఎంత ఇష్టమో మనం ఆయన సన్నిధిలోని తెలియపరచబడేలాగా మనం ఉండాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఈ యొక్క శాసనము చేయబడినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలు అయితే వారు ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టంగా ఉండడానికి వారు నిర్ణయం చేసుకుని ఉన్నారు. దాని గురించి అయితే దేవుని యొద్ద వారు ఏ రకమైనటువంటి ప్రార్థన చేస్తారైతే తెలియదు, కానీ వారైతే దేవునికి ఇష్టంగా ఉండాలని వారు ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నారు. ఇంకా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. ఈ యొక్క మాట పదే పదే ప్రకటించబడింది. ఆ రాజ్యంలో ప్రకటించబడినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలు అయితే తమ హృదయంలోని గొప్ప విడుదల పొందుకున్నటువంటి వారి వల్ల ప్రవర్తించారు. వారు దేవుని దగ్గర ఒక నియమాన్ని చేసుకుని ఉన్నారు. ఆ నియమాన్ని గురించి వారు అలాగే జీవించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ సుంపోనియ విపంచక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడిరి. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు అయితే వారు దేవుని కొరకు జీవించాలని వారు కోరుకున్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో రాజు అయితే చెప్తూ ఉన్నాడు, బాకాను పిల్లంగ్రోవుని పెద్ద వీణను సుంపోనియను విపంచకను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడ్లా సరే, మీరు నమస్కరింపని ఎడ్లా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నిజంగానే అక్కడ ప్రజలందరూ దాన్ని నమ్మారు. షద్రకు మేషకు అబేద్నెగోలు అయితే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయన సన్నిధిలో ప్రాణమిల్లి ఆయనకే మొక్కాలని వారు నిర్ణయం చేసుకుని ఉన్నారు. 16వ వచనంలో, షద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించినటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు చింత లేదని వారు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. కనుక అటువంటి సిద్ధపాటు అనేది, అటు రీతిగా సిద్ధపడడం అనేది వారి జీవితంలో గమనించినప్పుడు వారి దేవుని గురించినటువంటి ప్రత్యక్షత, తమ దేవుని గణపరిచినటువంటి ఆశ వారి హృదయంలో కనబడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థన బట్టి దేవుడు వారి మధ్యలోనికి రావడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన్ని ఎంతోమంది ఉదయం లేస్తే ఎన్నో రకాల ప్రార్థనలు వ్యక్తిగతంగా చేస్తూ ఉంటారు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు చేసినటువంటి ప్రార్థన దేవుడు హృదయాన్ని ఎంతగానో కదిలించింది. తమ దేవుడు రక్షించకపోయినా ఆయన కొరకు జీవిస్తామనేటువంటి కోరిక వారి హృదయంలో బలంగా ఉన్నప్పుడు ప్రభు అయితే వారి మధ్యలోకి దిగి రావాల్సి వచ్చింది. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎవరికి సాగిల పడతావు అనేది నువ్వు నిర్ణయం చేసుకోగలగాలి. ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆయన స్తుతించి ఆయన నామాన్ని కనపరచగలిగేటువంటి గొప్ప ధన్యతని నువ్వు విడిచిపెట్టుకోకుండా ఆయన కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు నీ జీవితంలో నీతో కలిసి ఆయన నడవడానికి, నిన్ను అన్ని విషయాల్లో లేవనెత్తడానికి, స్థిరపరచడానికి, తన మహిమను నీ ద్వారా కనపరచుకోవడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభా, ఉదయకాలాన్ని తండ్రి నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తుండగా ఎంతమంది అయితే నీ మహిమ కొరకు జీవిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే నీతిని బట్టి హింసింపబడుతూ ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ఇదిగో ప్రభు అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీ సమాధానకరమైన సన్నిధినైనా వారి మీద నుంచి ఏదైనా మొదలుకొని సదాకాలం ప్రభు వారిని నడిపించి బలపరచమని, తొట్టిల్లకుండా దేవ మీరు కాపాడి రక్షించి నిలవబెట్టమని
యేసుక్రీస్తు నామంలోనైనా ప్రతి బలహీనత కలిగినటువంటి వారందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి, సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, దినమును దయచేసి అన్ని విషయములలో సమృద్ధిని అనుగ్రహించమని, పిల్లల నుంచి పెద్దల నుంచి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.